వెల్కమ్ టు 60 నేను తరుణి వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసుకుందాం. అభివృద్ధి సంక్షేమం సమపాలనలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో రైతులను శ్రీమంతులుగా చేయాల్సినది సంకల్పం. ఓకే, మహిళా శక్తికి పెద్దపీట, వృద్ధుల సామాజిక భద్రతకు కఠిన చట్టం, రికార్డు వేగంతో ఉద్యోగాల భర్తీ, పేదల సొంతింటి కళ సాకారం, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. కొంచెం క్లుప్తంగా చూద్దాం. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సమగ్ర అభివృద్ధికి 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధి సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తున్నాం. ఇక దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం. ఇక అన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం సీఎం పుష్పాంజలి ఘటించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కి చేరుకున్నారు. ఇక కె రామకృష్ణరావు, డీజీపీ ఆనంద్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. దాని తర్వాత ప్రసంగించారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత మన దిశ ఏమిటో స్పష్టత లేదు. 4 వ్యక్తుల ఆలోచనలే రాష్ట్ర భవిష్యత్ అన్నట్టుగా నాటి పరిస్థితి ఉండేది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేదని చెప్తున్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావుల మథనంతో తెలంగాణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం. ఇది వచ్చే 100 ఏళ్ల పాటు తెలంగాణ గమనాన్ని నిర్దేశిస్తుంది. ఇక రాష్ట్రాన్ని ప్రపంచానికే గేట్ వేగా నిలబెట్టే శక్తి తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళిక. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ఇక 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలనేదే ప్రజాప్రభుత్వం సంకల్పం. ఇక ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం. ఇక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలన్న లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ లో ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఇక రైతులు కేవలం పంటలు పండించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ఈ ప్రణాళిక ఉంటుంది. ఇక రైతులు పండించిన ధాన్యాలను కొనుగోలు చేయలేకపోతున్నారు, కానీ వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ఈ ప్రణాళిక ఉంటుందని చెప్తున్నారు. మరో అంశం చూద్దాం. సుప్రీంకోర్టు జడ్జిల బాధ్యతల స్వీకారం. 5గురితో ప్రమాణం చేయించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జస్టిస్ అరుణ్ పల్లి, ఇక సీనియర్ న్యాయవాది విఎస్ మోహనాల మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో బాధ్యతల స్వీకార ప్రమాణం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంతా పాల్గొన్నారు. గత నెల 27న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలపడంతో న్యాయశాఖ వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొత్త వారితో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరింది. ఇక నిన్నంతా ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం. ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా, మీ బెదిరింపులకు భయపడాలా? జాతీయ పార్టీ కాంగ్రెస్ నోట ప్రాంతీయ పాలకుల తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుంది. నాకు అధికారంపై కాదు, సమాజ మార్పుపైనే ప్రేమ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. నిన్న ప్రెస్ మీట్ లో వేడిగా మాట్లాడారు ఆయన. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలహీన చేస్తే జనసేన అంగీకరించదంట.
ఇక ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే సహించదు. తెలంగాణ పాకిస్తానా లేదా పాలస్తీనానా? మీ బెదిరింపులకు భయపడాలా? ఇది నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. రాహుల్, ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయొచ్చా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తొలుత జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో తలపెట్టిన నవనిర్మాణ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద విలేకరులతో సమావేశం అయ్యారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు బదులిచ్చారు. ముందుగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తర్వాత అనంతరం దాదాపు గంటన్నర పాటు మాట్లాడారు ఆయన. కొందరు నేతలు జనాన్ని రెచ్చగొడుతున్నారు, జనసేన ప్రయాణం తెలంగాణలోనే మొదలైంది అని చెప్తున్నారు. ఇక పవన్ తో ఎవరు పలికిస్తున్నారో అన్న దీటిపై భాజపా లేదా భరాసా ఆయనను ఎంగేజ్ చేసుకున్నట్లా ఉంటుంది. ఇక నా దగ్గర డబ్బు లేదు, ఉంటే నా తరపున మాట్లాడించేవాడిని అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. రైట్, మరో అంశం చూద్దాం. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగం, అన్ని రంగాల్లో ప్రకృతి కుప్పకూలిపోయింది. ఇక వర్గాలని ప్రభుత్వంపై పోరాడుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగమైందని, అన్ని రంగాల్లోనూ ప్రగతి కుప్పకూలిందని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శించారు. 6 గ్యారెంటీలు, 400 హామీలు పేరిట గద్దెక్కిన కాంగ్రెస్ సర్కార్ ఒక హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ భాగంగా ఆయన తెలంగాణ తల్లికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత ఆ ప్రసంగంలో చెప్పిన మాటలివి. తృణమూల్ ముసలం 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేల రహస్య భేటీ, మమతా ధర్నాకు 6గురే హాజరు. వివాహిత కుమార్తెకు కారుణ్య నియామకానికి అర్హత, అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు. ఇక నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి, అసలు నువ్వేం చేస్తున్నావు? నేతన్యాహుపై ట్రంప్ మండిపాటు, ఫోన్ చేసి చివాట్లు, గద్దింపులు. ఇది ఈనాడు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు. సో ఈ ముఖ్యాంశాల్లో రసవత్తరంగా ఉంది ఏంటంటే, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు కొంచెం హాట్గా ఉన్నాయి. సో ఇది ఈనాడు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు. మరో పేపర్ చూద్దాం. దిశ. కారుణ్య నియామకానికే కుమార్తెలు అర్హులే, వివాహంతో పుట్టింటి బంధం తెగదు, పెళ్ళైన కూతురును పరాయిగా చూడడం, లింగ వివక్ష చూపడం సరికాదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇట్లా ఉద్యోగాల జాతర, టీజీపీఎస్సీ నుంచి 3 నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇక 2090 ఏఈఈ పోస్టుల భర్తీకి ఆహ్వానం, 6 నుంచి దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 6 నుంచి కూడా దరఖాస్తులకు చేసుకోవచ్చు. మరో అంశం చూద్దాం. మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వేడెక్కిన పాలిటిక్స్. ఇటు కాంగ్రెస్ తెలంగాణ వాదులు, అటు జనసేన బీజేపీ ఏం చెప్తున్నారు చూద్దాం. గులాబీ గప్చుప్, పవన్ కళ్యాణ్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారంట. ఎందుకు? ఇంతవరకు పెద్ద నాయకులు ఎవరూ మీడియా ముందు కానీ సోషల్ మీడియాలోనూ కాను పెద్దగా స్పందించలేదు. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహారంపై కేసీఆర్ అభిప్రాయం, ఆలోచన తర్వాత స్పందించే అవకాశం ఉందని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత 2 రోజుల క్రితమే పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. వచ్చే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని గట్టిగా ప్రకటించారు ఆయన. తానే స్వయంగా తెలంగాణలో పర్యటిస్తారని కూడా వెల్లడించారు ఆయన. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు మొదలయ్యాయి. హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణ వాదులుగా సాగిన సవాళ్లివి.
ఇక ప్రతి సవాళ్లతో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే ఎండవేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్ర రాజకీయాల ఆరోపణలు, విమర్శలతో మరింత హీట్ ఎక్కాయి. ఇక పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సభ ఏర్పాటు చేయడం, ఈ నిర్ణయం దానికి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం, చివరికి హైకోర్టుకు వెళ్లిన అక్కడ కూడా జన సైనికులకు నిరాశ మిగిలింది. దాంతో చివరికి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో సరిపెట్టుకోగా ఆయన మాటలతో రాష్ట్రంలో ఒక్కసారిగా సెంటిమెంట్ రాజకీయం రాజుకుంది. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ వాదులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, విమర్శలు కూడా చేసుకుంటున్నారు. దీంతో కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో జనసేన పవన్ కళ్యాణ్ చుట్టిని రాజకీయాలు తిరుగుతూ ఉంది. ఇక రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, పవన్ పై విరుచుకుపడటంలో ప్రస్తుతానికి తెలంగాణ ఉద్యమకారులు, అలాగే కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడటంలో ప్రస్తుతానికి తెలంగాణతో పాటు పోటాపోటీగా ఆయనపై విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు విసురుతున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్తున్నారు. రాష్ట్రంలో పవన్ పర్యటనలతో మరింత ఉద్రిక్తత పరిస్థితి నెలకొనే అంశం కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తోడు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఏర్పాటును అవమానపరుస్తూ గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై, అంటే ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా కొంచెం ఇంచుమించు అలానే మాట్లాడారు అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక మరో అంశం చూసుకుందాం. ప్రపంచానికే తెలంగాణ గేట్వే. రైతులను శ్రీమంతులను చేయడమే లక్ష్యం. నిరంతరంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. తెలంగాణ దేశంలోనే కాదు ప్రపంచానికే గేట్వేగా నిలబెట్టే శక్తిగా తయారు చేయాలన్నదే తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ప్రక్రియ ప్రణాళిక అనేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక మంగళవారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారాయన. ఇక ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దాని తర్వాత ఆయన మాట్లాడుతూ సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ మూడు తెలంగాణకు ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఇక అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా ఆయన మాట్లాడిన విషయం ఇది. ప్రాణహితకు ప్రాణం, సాగుకు ఊపిరి, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా 2023 డిసెంబర్ 7న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రతి క్షణం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరికం నిర్మూలనే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఈ 2.5 ఏళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికల్లో చూపించిన ఆదరణ, అభిమానం మరువలేనిది. ఇక దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. మరి వీటిలో ఎన్ని అమలయ్యాయి, ఎన్ని అమలు అవ్వలేదు? మాట అంటే రైతులకే ప్రాధాన్యత అనేసి అంటున్నారు. మరి చాలా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో ఎక్కడా తగ్గలేదని చెప్తున్నారు. మరి ప్రజలు మాత్రం కొనుగోలే చేయలేదు, మా పంట అంతా నాశనం అయిపోతుందని ఆవేదన మాలో ఉంది అనేసి వాళ్ళు రోధిస్తున్నారు. మరో అంశం చూద్దాం. తెలంగాణ మీ అయ్య జాగీరా, నేను బెదిరింపులకు లొంగేవాడిని కాదు. తెలంగాణ నడిబొడ్డున జనసేనను ఏర్పాటు చేశాం. రాష్ట్రంపై నాకు ఎంతో ప్రేమ ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ పవన్ కళ్యాణ్. ఎంతో ప్రేమ ఉంది అని చెప్తూనే తెలంగాణ ప్రజలకు ఏ ఉద్దేశంగా మాట్లాడారనేది కూడా ప్రజలందరికీ కూడా తెలిసిందే. అవును, మా అయ్య జాగిరే. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు, ఇక్కడికి ఎవరైనా రావచ్చు, పోవచ్చు. మమ్మల్ని వేర్పాటు వదులంటే ఊరుకోము, క్షమాపణ చెప్పాల్సిందే అన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. క్షమాపణ నేను చెప్పను అనేసి జనసేన నాయకుడు చెప్తున్నాడు. ఇక ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వం, మంత్రి కోమటిరెడ్డి చెప్తున్న వ్యాఖ్యలు. మరో అంశం చూద్దాం. పవన్ ఎక్కడ మాట్లాడితే తప్పేంటి, ఇక్కడ మాట్లాడితే తప్పేంటి? రేవంత్ ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతుంటారు, అభ్యంతరం ఏంటో కాంగ్రెస్ చెప్పాలి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన మాటలు ఇవి. ఇక సిబిఎస్ఈపై సైబర్ దాడి, 2 నిమిషాల్లోనే 15 లక్షల హిట్స్, ఇబ్బందులు లేకుండా నిఘా.
సిబిఎస్ఈ. మరో అంశం చూసుకుందాం. మీకు చేత కాకుంటే చెప్పండి, మహారాష్ట్ర సీఎంను కల్పిస్తాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్న మాటలు ఇవి. నిన్న తెలంగాణ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడిన అంశాలు ఇవి. కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. మీకు ఆ రాష్ట్రం సీఎం అపాయింట్మెంట్ తీసుకోవడం చేత కాకుంటే చెప్పండి, నేను కిషన్ రెడ్డి ముందుకొచ్చి ఆ అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్తున్నారు తను. ఇక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, తెలంగాణ ఆవిర్భావ కార్యాలయంలో అనంతరం ఆయన మాట్లాడిన మాటలు ఇవి. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు పెట్టుకొని ముందుకు పోవాలి తప్ప కయ్యాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు బండి సంజయ్. పక్క రాష్ట్రాలతో కయ్యాలంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళతో కయ్యానికి దిగుతున్నారనే అంశం పైన బండి సంజయ్ మాట్లాడుతున్నట్టు తెలుసుకోవచ్చు. అర్థమవుతుంది కూడా మనకు అట్లానే ఇక్కడ. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ కాంగ్రెస్ అడ్డగాడిద అంటున్నారు కేటీఆర్. ఈ దరిద్రాన్ని దేశమంతా బదిలించుకుంది, తెలంగాణ పట్టుకుంది అన్నట్టు చెప్తున్నారు. దానిని రాష్ట్ర ప్రజలు అమాయకంగా నమ్మి బాధపడుతున్నారు. రేవంత్ దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి రా అని కేటీఆర్ సవాల్ విసురుస్తున్నారు రేవంత్ రెడ్డికి. అడ్డదారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్, ఆ పార్టీ రాష్ట్రానికి పట్టిన దరిద్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న మాటలు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన చిన్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో మాట్లాడిన కేటీఆర్, ఆ కాంగ్రెస్ దరిద్రాన్ని దేశమంతా వదిలించుకుంది, కానీ తెలంగాణ ప్రజలు దరిద్రాన్ని అమాయకంగా నమ్మి అధికారం ఇచ్చి ఇప్పుడు బాధపడుతున్నారని చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ దరిద్రానికి 50% టైం అయిపోయింది. ఇక రేవంత్ను చూసి కొన్ని రోజుల్లో కూర్చున్న కుక్క సైతం లేవదని విమర్శించారు ఆయన. చాలా ఘాటుగా విమర్శించారు. రైతు బంధు బంద్ అయ్యి రాహుల్ బంధు స్టార్ట్ అయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ పుష్కరాలు చేతిలోకి వెళ్ళిందన్నారు. గత ప్రభుత్వంపై కేసీఆర్ పై చిల్లర ప్రచారాలు చేసి అబద్ధాలతో కూడిన విష ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు చెప్తున్నారు. ఇక అవే అబద్ధాలను డిక్లరేషన్ రూపంలో 420 హామీల రూపంలో చెప్పి కాంగ్రెస్ ఆ హామీలను నెరవేర్చలేదన్నట్టు కేటీఆర్ చెప్తున్న మాటలివి కాంగ్రెస్ ప్రభుత్వంపై. మరో అంశం చూసుకుందాం. నువ్వో పిచ్చోడివి అని చెప్తున్నారు. నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి, నీ వల్లే ఇజ్రాయెల్పై అందరికీ అసహ్యం. నేతన్యాహును ఫోన్లో తిట్టినారు ట్రంప్. ఏమని తిట్టారు? ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక అంతర్జాతీయ మీడియా వెల్లడించింది ఇలా. సోమవారం రాత్రి ఇరు నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అత్యంత ఉద్రిక్తంగా సాగిందని అంతర్జాతీయ వార్తా సంస్థ యాక్సియోస్ నివేదించింది. నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివి అని. ఈ చర్యల వల్ల ఇజ్రాయెల్ను అందరూ అసహ్యించుకుంటున్నారని ట్రంప్ అన్నారు ఫోన్లో. ఇక నేతన్యాహుపై ఫోన్లోని గట్టిగా అరిచినట్టు సదరు నివేదిక పేర్కొంది. సిఎస్ పదవి కాలం పెంచండి, కేంద్రానికి లేఖ రాసే యత్నంలో సర్కారు ఉన్నట్టు తెలిసింది. ఇక ఈ నెలాఖరున రిటైర్ కానున్న రామకృష్ణరావు 700 మంది రేప్ చేశారు. యూకేలో దారుణాలు, పాకిస్తాన్ని ములాలున్న ముఠా కబంధ హస్తాల్లో బాలికలు. ఇక రేపు కేరళంకు నైరుతి, వచ్చే వారంలో దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు. ఇక భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, ఇవి దిశ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు. మరో పేపర్ చూద్దాం. వెలుగు. రైట్, రాష్ట్రానికి వర్ష సూచన. నేడు రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక రేపు కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు, దాంతో వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది.
ఇన్ని రోజులు ఎండలతో సతమతమైన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రిమాన్సూన్ షవర్స్ లానికి ముందు వచ్చే వానలు కురుస్తాయని వెల్లడించింది. ఇక బుధవారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం నుంచి అంటే ఈ రోజు నుంచి 2 రోజుల ఆరెంజ్ అలర్ట్, దాని తర్వాత 4 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారానికి గాను ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంది అన్నట్టు చెప్తుంది. ఇక అన్ని వార్తా పత్రికలు ముఖ్యంగా మారింది ఏంటంటే నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు. తెలంగాణ మీ అయ్యా జాగీరా అన్న ఈ మాట చాలామందికి ఎలా అంటే చాలామందికి అయ్యా జాగిరా అంటే అవును మా అయ్యా జాగిరే అన్నట్టు అయిపోయింది. హైదరాబాద్ ఎలా వస్తాం అంటున్నారు, మీరెవరు నన్ను బెదిరించడానికి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందరూ వెళ్ళొచ్చు, అవును వెళ్ళొచ్చు. భారత్లో తెలంగాణ అంతర్భాగమే. ఇదేమన్నా పాలస్తీనానా పాకిస్తానా? నా ఇంటి అడ్రస్ ఇదే, రండి, దమ్ముంటి దాడి చేయండి చూద్దామని సవాల్ విసురుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక నేను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, విభజన చేసిన తీరుకే వ్యతిరేకం. ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది. నేను చెరువును కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తాను. జూబ్లీహిల్స్లోని తన నివాసం ప్రెస్ మీట్లో చెప్తున్న మాటలు ఇవి. హైదరాబాద్లో అడుగు పెడతానంటే ఎలా వస్తావు అంటూ కొందరు తనను బెదిరిస్తున్నారని జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు అందరూ వెళ్ళవచ్చు, కానీ తనను మాత్రం తెలంగాణకు రావద్దని చెప్పడం సరి అయింది కాదని అంటున్నారు. భవిష్యత్తులో గుజరాత్, మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ ప్రజలను కూడా వాళ్ళు వెళ్ళిపోవాలని అంటే వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు ఆయన. ఇక మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి? తెలంగాణ ఏమైనా మీ అయ్యే జాగిరా అని మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. నా ఇంటి అడ్రస్ ఇదే, చేతనైతే రండి, దాడి చేయండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. గతంలో ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తనను ఇలాగే బెదిరించారని గుర్తు చేశారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమేనని, తెలంగాణ ఏమన్నా పాకిస్తానా లేదా పాలస్తీనానా అని చెప్తున్నారు. ఇక తను తెలంగాణకు రానివ్వొద్దని అనుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సవాల్ విసిరారు ఆయన. ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి తెలంగాణ మీ అయ్యా జాగిరా అని ప్రశ్నించిన దానికి పొన్నం ప్రభాకర్ ఏం చెప్పారు? బరాబర్ మా అయ్యా జాగిరే, మీ అయ్యా జాగిరి కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్యా జాగిరే అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక పవన్ ఓ పెయింట్ ఆర్టిస్ట్, ఆయన ఇక్కడికి వచ్చి చేసింది ఏమిటి? నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా పవన్తో ఓ క్యారెక్టర్ చేయిస్తా, సినిమా నటుడిగా అయినా లేదా ఎక్కడ తిరిగినా మాకేం ఇబ్బంది లేదు, కానీ పేమెంట్ తీసుకుని రాజకీయాలు మాట్లాడితే ఊరుకోమంటున్నారు. రాజకీయాలు మాట్లాడితే ఊరుకోము, గద్దర్కు కారు కొనిచ్చిన అన్నందుకు ముందు క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. అంటే అది అబద్ధమా? పవన్తో బీజేపీ ఈ మాటలు మాట్లాడిస్తుందని ఫైర్ అయ్యారు. ఇక మిస్టర్ పవన్ కళ్యాణ్, బరాబర్ తెలంగాణ మా అయ్యా జాగిరే, ఇది నా అయ్యా జాగిరి కాదు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల జాగిరని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇక పవన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని, ఆయన ఇక్కడికి వచ్చి చేసింది ఏంటి అని మండిపడ్డారు. దాంతోపాటు తెలంగాణ మీ అయ్యా జాగిరా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, పవన్ నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్, నవనిర్మాణ సభ పేరుతో ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఏపీలోని ఏం చేయలేకపోతున్నావు? నా దగ్గర డబ్బులుంటే నేను కూడా పవన్తో క్యారెక్టర్ చేస్తా, సినిమా నటుడిగా అనేసి ఆయన ఎక్కడ తిరిగినా మాకేం అభ్యంతరం లేదు, కానీ గద్దర్కు కారు కొనిచ్చినా అని చెప్పినందుకు ముందు ఆయన క్షమాపణలో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆయన కారు కొనిచ్చానని చెప్తున్నారు, ఈయన కారు కొనియలేదు కాబట్టి అబద్ధం చెప్పావు కాబట్టి క్షమాపణలో చెప్పాలనేసి ఆయన చెప్తున్నారు.
రైట్, మరో అంశం చూద్దాం. ఈ నెలలోనే మరో 1800 పోస్టులు. ఇక నిరంతరాయంగా ఉద్యోగాల భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం. రైతును పారిశ్రామికవేత్తగా మార్చడమే లక్ష్యం. తుమ్మిడి హెట్టి పునర్నిర్మాణానికి మళ్ళీ పాటుపడుతున్నాం. ఉచిత బస్సుతో మహిళలకు 10,000 కోట్లు ఆదా. పేదలను అద్దె ఇండ్ల పేదల నుంచి విముక్తి చేశాం. సెప్టెంబర్ 17 నాటికి ఇంకో 1,00,000 ఇండ్లు పూర్తి చేస్తాం. మూసీ పునర్జీవంతో పర్యావరణ హిత హైదరాబాద్. మెట్రో 2వ దశ విస్తరణ. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల నిర్మాణం వేగవంతం. పరిపాలనలో జవాబుదారీతనం పెంచుతామని వెల్లడి. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో మాట్లాడిన మాటలివి. ఇక సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ నిరంతర ప్రక్రియ అని, ఈ నెలలోనే 1800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇక దానికి తోడు మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆయన ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ నుంచి ఇంజనీరింగ్, పీసీబీ, అటవీ శాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖల్లో ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేశారన్నట్టు చెప్పారు. ఇక ఇప్పటికే న్యాయపరమైన సమస్యలు లేకుండా 67,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు ఆయన. ఇక రాజరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని, ప్రభుత్వం అంటే నలుగురి చేతిలో ఉండే పెత్తనం కాదని స్పష్టం చేశారు. తమది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వమని సీఎం గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతం అయ్యారని చెప్తున్నారు. రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఇక తెలంగాణ ఖ్యాతిని పెంచడానికి చాటి చెప్పేలా ఎదగాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లతో సరికొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామనేసి ఆయన చెప్పారు. ఇక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన తెలిపారు. ఇక జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు 10 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయని, దాంతోపాటు తుమ్మిడి హెట్టి ప్రాజెక్టుకు నిర్మాణానికి మళ్లీ కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇక దీనికి తోడు 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మామూళ్లకే కూలిందని సీఎం చెప్పారు. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. తర్వాత మూసీ పునర్జీవం ద్వారా హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హితంగా మార్చడమే తమ తదుపరి ప్రధానమైన లక్ష్యమని సీఎం తెలిపారు. మరో అంశం చూద్దాం. నీకు చేత కాదని ఒప్పుకో, మహారాష్ట్ర సీఎంతో మేం అపాయింట్మెంట్ ఇప్పిస్తామంటే బండి సంజయ్ చెప్తున్న మాటలు. ఇక గిల్లి కజ్జాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గం. రాష్ట్రంలో నడుస్తున్నది కరప్షన్, కలెక్షన్, కమిషనల్ పాలన అనేసి అందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సో చూసారు కదండి, ఇది వార్తాపత్రికల్లోనే ఉన్న ముఖ్యాంశాలు. సో ముఖ్యాంశాలలో ప్రధానంగా ఉన్నది పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు. సో ఇది ఇవాళ ఉన్న వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.